హాయ్ హలో నేను మీ వినోద్ కుమార్ సార్. వెల్కమ్ టు వినోద్ సార్ యూట్యూబ్ క్లాసెస్. నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. సాధారణంగా నాకున్నటువంటి వర్క్ బిజీ వల్ల నేను ఈ వీడియోలు అనేటువంటి కొంచెం తగ్గించడం అనేటువంటి జరుగుతుంది. సో ఈ కాంచెల్లి కొంచెం ఈ వీడియోలని కాన్సన్ట్రేషన్ చేయదలుచుకోవడం అనేటువంటి జరుగుతుంది. సో ఈరోజు జరిగినటువంటి ఏపీ మెయిన్స్ పీసీకి సంబంధించినటువంటి బయాలజీకిని నేను ఇక్కడ అందించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఒకసారి నా కీని గమనించండి. ఇది 100% కరెక్ట్గా ఉండేటువంటి కీ. ఇతర ఏ కీల మీద మీరు ఆధారపడ్డా కూడా కొంచెం డౌట్గానే ఉంటుంది. కానీ ఇక్కడ నేను చెప్పినటువంటి బిట్స్లో నుంచిలే ఇక్కడ నేను క్వశ్చన్స్ అనేటువంటివి రావడం జరిగింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇది 100% రైట్ కీగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ మనకు గమనించినట్టయితే 76 అంటే నేను తీసుకున్నది బీ సెట్ తీసుకోవడం అనేటువంటిది జరిగింది. సో బీ సెట్లో మనకు ఏం జరుగుతుంది అని అంటే 76 నుంచి మనకు బయాలజీకి సంబంధించినటువంటి కీని అడగడం అనేటువంటిది జరిగింది. సో దాన్ని మీరు ఒకసారి గమనించండి. సో 76ది ఏంటి అని అంటే కస్కుట రిఫ్లెక్సికాలో పోషణ ఏ రకమైంది అనేటువంటి విషయాన్ని అడగడం అనేటువంటిది జరిగింది. కస్కుట అనేటువంటిది పరాన్న జీవనం అనేటువంటిది కొనసాగించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటి అని అంటే ఇక్కడ కస్కుటాలో మనకు పత్రాలు అనేటువంటివి ఉండవు, కేవలం ఇక్కడ పరాన్న జీవనాన్ని కొనసాగించడం అనేటువంటి జరుగుతుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చి 76కి 4ది పరాన్న జీవన పారాసైటిక్ న్యూట్రిషన్ని ఇక్కడ కలిగి ఉండడం అనేటువంటిది మనం చూస్తూ ఉండడం అనేటువంటి జరుగుతుంది. సో అంతేకాకుండా ఇక్కడ మళ్ళీ ఇంకొక చిన్న విషయానికి మనం గమనించినట్టయితే నెక్స్ట్ బిట్కి వెళ్ళినట్టయితే నెక్స్ట్ బిట్ 77 చూడండి ఒకసారి. 77 గిట్ట మనం గమనించినట్టయితే మళ్ళీ 77లో తోట బఠానీ మొక్కల ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పేసాను క్లాసులు చెప్పేటప్పుడే ఏమని అని అంటే ఈ మధ్య ట్రెండింగ్లో ఉన్నటువంటి టాపిక్ ఏంటి అంటే జెనెటిక్స్. సో ఈ జెనెటిక్స్ సంబంధించినటువంటి బిట్లను చాలాసార్లు అడుగుతున్నాడు. సో గమనించండి, ఇక్కడ తోట బఠానీ మొక్కలకు సంబంధించి F2 తరంలో మెండల్ ఏకసంకరణ దృశ్య రూప నిష్పత్తి ఎంత అని అడిగిండు. సో ఇక్కడ నేను డైరెక్ట్ చెప్పేసిన క్లాస్లో 3:1గా అంటే ఫీనోటైపిక్ రేషియో 3:1గా మనం చెప్పేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇది 77కి ఆన్సర్గా మనం చెప్పేసుకోవడం జరుగుతుంది. 77కి ఆన్సర్ 2గా మనం చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా 78ని కూడా మనం గమనించినట్టయితే ఇక్కడ ఎస్టీడీ డిసీజ్ని గిట్ట మనం గమనించినట్టయితే లైంగిక సంపర్క వ్యాధి అయిన గనేరియాను కలిగించేది ఏది అని అంటే నిస్సేరియా గనేరియా అనేటువంటి డిసీజ్, నిస్సేరియా గనేరియా అనేటువంటి బ్యాక్టీరియా గమనించండి. సో ఇక్కడ మనకు ఏమని చెప్పొచ్చు అంటే లైంగిక సంపర్కమైనటువంటి వ్యాధి గనేరియాను కలిగించేది నిస్సేరియా గనేరియా. ఇక్కడ ఎస్టీడీ డిసీజ్ అంటాం, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, అంటే సంపర్కంలో పాల్గొనడం ద్వారా మనకు వచ్చేటువంటి వ్యాధిగా దీన్ని మనం పేర్కోవడం అనేటువంటిది జరుగుతుంది. రైట్. సో అంతేకాకుండా ఇంకా మనం చెప్పేసుకోవచ్చు ఏంటి అని అంటే ఇక్కడ జాబితా ఇచ్చేసింది, జతపరచండి క్వశ్చన్లు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఈ జాబితాలో మనకు ఏంటి అని అంటే పాముల జాబితాను, సరీసృపాల జాబితాను ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అవి ఏంటి అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే వాటి యొక్క శాస్త్రీయ నామాలు ఒకవైపు ఇవ్వడం జరిగింది. సో సాధారణ నామాలు ఒకవైపు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో చూద్దాం అది దానికి సంబంధించినటువంటిది. సో దీంట్లో ఇక్కడ నాజా అంటే నాజా యొక్క శాస్త్రీయ నామం ఏంటి అంటే నాగుపాంగం అని చెప్పేసుకోవచ్చు. బుంగారస్ అనేటువంటి విషయానికి తెలుసుకున్నట్టయితే ఇక్కడ బుంగారస్ అనేటువంటిది మనకు కట్లపాముగా చెప్పేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. సో ఇక్కడ బుంగారస్గా మనం చెప్పేసుకోవచ్చు. ఏంటి అని అంటే కట్లపాముగా మనం చెప్పేసుకోవచ్చు. ఇది బుంగారస్ది. ట్యూస్ అంటే జెర్రిపోతు గమనించండి. ట్రాపిడోస్ అంటే నీటి పాముగా మనం చెప్పేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఇది ఏంటి అని అంటే ఆన్సర్ ఏంటి అంటే ఏ అనేటువంటిది 2, బి అనేటువంటిది 4గా మనం చెప్పేసుకోవచ్చు. అదే సి అనేటువంటిది 1గా మనం చూసుకోవచ్చు. డి అనేటువంటిది సెకండ్గా, అంటే డి అనేటువంటిది నీటి పాము, ట్రోపిడోనోటస్ అనేటువంటి నీటి పాముగా చెప్పేసుకోవడం జరుగుతుంది. అంటే సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్గా మనం చెప్పేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. సో అంటే ఇక్కడ మనకు సెకండ్ వన్ ఆన్సర్ అనేటువంటిది ఇక్కడ రావడం అనేటువంటి జరుగుతుంది. సో అంటే ఇక్కడ మనం చెప్పేసుకోవచ్చు ఏంటి అని అంటే 79వ దానికి రెండవది సరైనటువంటి సమాధానంగా మనం పేర్కోవడం అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా తీసుకున్నట్టయితే దీని బెరడు నుంచి సంగ్రహించినటువంటి క్వినైన్ అనేటువంటి ఆల్కలైన్ మలేరియాకు నివారణగా వినియోగిస్తారని చెప్పడం జరిగింది. సో సింకోనా అఫిసినాలిస్ వాటి యొక్క బెరడుని
సింకోనా మొక్క యొక్క బెరడుని మనం ఏం చేస్తూ ఉంటాం అని అంటే ఇక్కడ మనకు మలేరియా క్వినైన్ అనేటువంటి ఆల్కలైడ్ అక్కడి నుంచి లభ్యమవుతుంది. దాని నుంచి మలేరియాకు మందులు క్వినైన్ని తయారు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా. సో ఇంతేకాకుండా ఇంకా మనం చూసుకున్నట్టయితే మనం చెప్పేసుకోవచ్చు ఇంకా ఏంటి అని అంటే ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్లో మనకు మనకు కొన్ని ఆల్కలాయిడ్స్ అన్ని ఒకవైపు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వాటి యొక్క జాబితా ఉత్పత్తి చేసేటువంటి మొక్కల జాబితాను ఒకవైపు ఇవ్వడం అనేటువంటి జరిగింది. సో ఈ క్వశ్చన్ నేను చాలాసార్లు చెప్పాను, ఇక్కడ నుంచి పడుతుంది. ఇది విసర్జక మొక్కల్లో విసర్జక వ్యవస్థకు సంబంధించిన క్వశ్చన్స్ అని చెప్పడం జరిగింది. బోర్డు మీద కూడా రాపియడం అనేటువంటిది కూడా జరిగింది. సో మై డియర్ ఆస్పిరెంట్స్ ఒకసారి గమనించండి ఇక్కడ. రైట్, ఒకసారి పాపావర్ సోమ్నిఫెరమ్. ఓకేనా. పాపావర్ సోమ్నిఫెరమ్ అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి దాన్ని కింద నుంచి చూసుకుంటూ పోతే మీకు తెలిసిన దాని నుంచి ఎప్పుడైనా నేను మ్యాచ్ ద ఫాలోయింగ్ని ఎప్పుడు ఏ విధంగా చేయమన్న క్వశ్చన్ని అని అంటే తెలిసిన దాని నుంచి తెలియని దానికి వెళ్ళండి, ఈజీగా మీకు తొందరగా అయిపోతుంది అని చెప్పేసిన. సో మీకు తెలిసింది ఏంటి దీంట్లో అజాడి రిక్త ఇండికా. సో వేప అంటే ఎక్కడి నుంచి వెళ్ళి మనకు లభ్యమవుతుంది, వేప నుంచి లభ్యమయ్యేటువంటిది నింబిన్ అనేటువంటి లభ్యం కావడం జరుగుతుంటుంది. దత్రా నుంచి స్కోపాలమైన్ అనేటువంటి ఆల్కలాయిడ్ లభ్యమవుతుంది. సో రావోల్ఫియా సర్ఫెంటైనా నుంచి రిసర్పిన్ అనేటువంటిది లభ్యం కావడం జరుగుతుంటుంది. సో పాపావర్ సోమ్నిఫెరమ్ నుంచి మార్ఫిన్ అనేటువంటి ఆల్కలాయిడ్ అనేటువంటిది లభ్యం కావడం అనేటువంటిది జరుగుతుంటుంది. అంటే ఇక్కడ ఏ అనేటువంటిది 2 గమనించండి, ఇక్కడ బి అనేటువంటిది 4, అదేవిధంగా సి అనేటువంటిది 1, డి అనేటువంటిది 2గా మనం చెప్పేసుకోవచ్చు. డి అనేటువంటిది 2గా మనం చెప్పేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటి అని అంటే దీనికి సంబంధించినటువంటి అంటే 81 దాని ఆన్సర్ ఏంటి అంటే 2గా మనం పేర్కోవడం అనేటువంటిది జరుగుతుంది. 2గా మనం పేర్కోవడం అనేటువంటిది జరుగుతుంటుంది. గమనించండి ఆ విషయాన్ని. ఓకేనా. 81 దాని ఆన్సర్ 2 అని చెప్పేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఐరోగైరా దీనిలో చేర్చబడ్డది అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశంలో మొక్కల వర్గీకరణలో నుంచి బిట్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. స్పైరోగైరా అనేటువంటి ఆకుపచ్చని శైవలాలు సాధారణంగా ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 1గా మనం చెప్పేసుకోవచ్చు, శైవలాల్లో చేర్చబడడం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా తీసుకున్నట్టయితే ఇక్కడ మళ్ళీ ఇంకా మనం చెప్పేసుకోవచ్చు ఏమని అని అంటే సహేలి అనేటువంటిది ఒక గర్భ నిరోధక నోటి మాత్ర. సో గర్భ నిరోధక నోటి మాత్ర దీన్ని ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మనం చెప్పడం అనేటువంటి జరిగింది. సో నా బుక్లో ప్రతి ఒక్కటి కూడా నేను మెన్షన్ చేయడం అనేటువంటి జరిగింది. గమనించండి. సో ఇక్కడ నా బుక్ చదివినటువంటి ప్రతి ఒక్కడు కూడా దీన్ని ఏం చేస్తారంటే ఈజీగా ఈ బిట్లను ఈజీగా చేయడం అనేటువంటిది జరిగింది. గర్భ నిరోధక మాత్ర అంటే 4ది ఆన్సర్. ఓకేనా. నోటి మాత్రగా దీన్ని మనం పేర్కోవడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ భారత ప్రభుత్వం చేత పంపిణీ చేయబడుతున్నటువంటి నోటి మాత్ర కేవలం ₹2 మాత్రమే దీన్ని భారత ప్రభుత్వం అనేటువంటి పంపించేయడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ మనం చెప్పేసుకోవచ్చు ఏంటిది 4ది ఆన్సర్ సహేలి అనేటువంటిది ఒక గర్భ నిరోధక మాత్రగా దీన్ని మనం చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇంకా కొన్ని బిట్లు కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది. చూద్దాం దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాం. రైట్, ఇక్కడ ఏంటి అని అంటే ఈ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి అనేటువంటి విషయాన్ని చెప్పడం అనేటువంటి జరిగింది. సో ఇక్కడ ఈ క్రింది వాటిలో సరైనటువంటి వాక్యం ఏంటి అని అంటే కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ ఒక ఉప ఉత్పన్నం అన్నాడు. అవును, రైట్, ఇది కరెక్టే. ఓకేనా. ఇక్కడ కిరణజన్య సంయోగక్రియ జరిగితేనే కార్బన్ డైఆక్సైడ్ను వినియోగించుకొని మనకు నీటిని విడగొట్టడం వల్ల ఆక్సిజన్ అనేటువంటిది బయటికి రావడం అనేటువంటిది జరుగుతుంటుంది. ఓకే, 100%. రైట్, ఇక్కడ ఇది కరెక్ట్ అయినటువంటి వాక్యం. నెక్స్ట్ ప్రక్క కణాలు ప్రోటోప్లాజం యొక్క అంతర్ సంబంధ జాలకాన్ని అపోప్లాస్ట్ అంటారు. సో ఇది కంప్లీట్గా రాంగ్. దీన్ని సింప్లాస్ట్ అని పేర్కోవడం జరుగుతుంది. సింప్లాస్ట్ అంటాం. సో ఇక్కడ అపోప్లాస్ట్ అని ఇచ్చింది కాబట్టి తప్పు. దారు ద్వారా పదార్థాల రవాణా 2 దిశలో జరుగుతుంటుంది. ఇది కూడా తప్పే. సో దారు ద్వారా ఏక దిశలో మాత్రమే జరుగుతుంటుంది, 2 దిశల్లో జరగదు. ఫ్లోయం ద్వారా అంటే పోషకంజాలం ద్వారా 2 దిశల్లో జరుగుతుంది, మల్టీ డైరెక్షన్లో జరుగుతుంటుంది. ఆ విషయాన్ని గమనించాలి. సో చాలా రకాల ఖనిజాలు లవణాలు వేర్లోకి సరళ విసరణ ద్వారా ప్రవేశిస్తాయి. లేదు, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. ఓకేనా. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా అంటే చాలా రకాలైనటువంటి పద్ధతులు అంటే శక్తిని ఉపయోగించుకొని ఖనిజ లవణాలు వేర్లోకి ఇక్కడ ప్రవేశించడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ సరళ వ్యాపనం అనేటువంటిది చాలా తప్పు, ఇది ఎగ్జాక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. రైట్, నెక్స్ట్ అదేవిధంగా తీసుకున్నట్టయితే ఇంకా మనం చెప్పేసుకోవచ్చు ఏంటి అని అంటే 86 పత్ర మొగ్గల ద్వారా శాఖోత్పత్తి జరుపుకునేటువంటి మొక్క ఏంటి అనేటువంటి విషయాన్ని గిట్ట తీసుకున్నట్టయితే ఇది మనందరికీ తెలుసు. ఏంటి అని అంటే బ్రయోఫిల్లంగా మనం చెప్పేసుకోవడం అనేటువంటి జరుగుతుంటుంది. సో దీన్ని మనం ఏమంటారంటే రణపాల ఆకు అని కూడా చెప్పేసుకోవడం అనేటువంటిది
జరుగుతూ ఉంటుంది. ఇది అన్ని సింపుల్ బిట్స్గా మనం చెప్పేసుకోవచ్చు. ఇంకా కొన్ని బిట్స్ని గిట్ట మనం గమనించడైతే ఎస్ మనం చూసుకోవచ్చు. ఎక్కడ అని అంటే మనకు 136లో మళ్ళీ ఇవ్వడం అనేటువంటి జరిగింది. బయాలజీకి సంబంధించినటువంటి బిట్స్ని చూద్దాం. వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం చూద్దాం. ఓకేనా. సో చాలా ఈజీ బిట్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. పెద్దగా ఏమంతగా హార్డ్ ఏమి ఇవ్వలేదు. కొంచెం అంటే జస్ట్ నార్మల్గా ఇచ్చేసాడు బిట్స్. చదువుకున్న వాళ్ళకైతే ఈజీ. ఓకేనా. సో నా క్లాస్లో ఉన్న వాళ్ళకి ఇంకా ఈజీగా ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. పెద్దగా ప్రాబ్లం అనేటువంటిది ఏమీ లేదు ఇక్కడ. రైట్. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఎస్ ఇక్కడ భూతాపానికి కారణం ఏంటి అని అడిగిండు. హరితగృహ ప్రభావం, ఇది మన అందరికీ తెలిసిందే. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ 138 బిట్స్ మనం 138 బిట్ని కూడా చూసినట్టయితే మొక్కలు గ్లైకాలసిస్కి అవసరమైనటువంటి గ్లూకోజ్ను సుక్రోజ్ నుండి పొందుతాయి. ఎస్ అసిస్టెంట్ రీజన్లో నేను ఆల్రెడీ చెప్పేసాను, ఇలాంటి క్వశ్చన్లు పడుతూనే ఉంటాయి. సో ఎస్ ఇది 100% కరెక్టే. గ్లైకాలసిస్లో ఎక్సోకైనిన్ చర్య వల్ల గ్లూకోజ్ ఫ్రక్టోజ్లో ఫాస్ఫోరిలేషన్ చెంది గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఏర్పడుతుంది. ఎస్ ఇది కూడా కరెక్టే. రెండు కూడా సరైనవి. అంటే ఇక్కడ మనకు ఏమని వస్తూ ఉంటాయి అని అంటే వాక్యాలు 1 and 2 ఇది శ్వాసక్రియ నుంచి అడగడం అనేటువంటి జరిగింది. మొక్కల యొక్క శ్వాసక్రియ నుంచి అడగడం అనేటువంటి జరిగింది. చాలా జాగ్రత్తగా గమనించాలా. సో రెండు కూడా సరైనటువంటిగానే మనం చెప్పేసుకోవడం అనేటువంటి జరుగుతుంది, గమనించాలి. నెక్స్ట్ అదేవిధంగా తీసుకున్నట్లయితే ఇంకేమైనా బిట్స్ ఉన్నాయా మనది అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటే ఎస్ ఇక్కడ తప్పుగా ఉన్నటువంటి జతను గమనించండి అని చెప్పేసి గుర్తించండి అని చెప్పేయడం అనేటువంటి జరిగింది. సో తప్పుగా ఉన్నటువంటి జతను గిట్ట మనం గమనించినట్టయితే ఏంటి అని అంటే ప్లాటి హెల్మెంతిస్లో జ్వాల కణాలు ఉంటాయి. రైట్ కరెక్టే. విసర్జక అవయవాలు. నెక్స్ట్ నెమటోడ్లో రెనెట్ కణాలు. ఓకే 100% ఇది కూడా కరెక్టే. అన్లిడ్లో నెఫ్రీడియాలు అంటే వృక్కాలు, చిన్న చిన్న మూత్రపిండాల నిర్మాణాలు. మొలస్కల్లో మెటానెఫ్రీడియాలు ఉంటాయి. హరిత గ్రంథులు అనేటువంటివి మనకి ఎక్కడ కనబడతా ఉంటాయి అని అంటే ఎస్ ఇక్కడ రొయ్యల్లో కనబడుతుంటాయి. రొయ్యలు బిలాంగింగ్స్ టు ఆర్థోపోడా. కాకపోతే మొలస్కన్లో మనకు మెటానెఫ్రీడియాల మధ్య రకము మూత్రపిండాలు అనేటువంటివి ఉండడం అనేటువంటి జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఇది తప్పుగా ఉన్నటువంటి జత ఏంటంటే హరిత గ్రంథులు అనేటువంటి తప్పుగా ఉన్నటువంటి జత. అంటే ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతూ ఉంటుంది. అంటే 4వది కరెక్ట్ ఆన్సర్గా మనం తప్పుగా ఉన్నటువంటి జతలో 4వది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పేసుకోవడం అనేటువంటిది జరుగుతుంటుంది. ఇవి ఏంటి అని అంటే మనకు కావాల్సినటువంటి ఎస్ అండ్ బయాలజికల్ సంబంధించిన బిట్స్. ఇంకోటి కూడా ఉన్నది చూడండి ఒకసారి. 140ది ఏంటి అని అంటే సరస్సు జీవావరణ వ్యవస్థలో చేపలని నెక్టాన్లు అంటారు. ఎస్ 100% నెక్టాన్స్. ఇక్కడ నెక్టాన్స్ గురించి నేను ఒకసారి లెసన్ చెప్పేటప్పుడే నేను చెప్పేసాను, చచ్చిన చేపల్లాగా ఉండకండి. ఓకేనా. ప్రవాహానికి ఎదురితే అలాంటి జీవులను మనం ఏమంటున్నామంటే నెక్టాన్స్ అని పేర్కోవడం అనేటువంటి జరుగుతుంటుంది. రైట్ పర్ఫెక్ట్ ఇది. నెక్స్ట్ అవి నీటిలో ఈదగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఎస్ ఇక్కడ నీటిలో ఈదగలిగేటువంటి సామర్థ్యం కలిగి ఉన్నటువంటి వాటినే నెక్టాన్స్ అంటాం అనేటువంటి విషయాన్ని కూడా నేను చెప్పడం అనేటువంటి జరిగింది. ఓకేనా. అంటే ఇవి రెండు కూడా సరైనవే. అంటే ఏంటిది అని అంటే ఏ సరైనది మరియు ఇక్కడ ఆర్లు కూడా సరైనవి. అంటే రెండు కూడా రెండు సరైనవి. ఏ ఆర్ అనేటువంటిది ఏకు సరైనటువంటి వివరణ అనేటువంటి విషయం చెప్పొచ్చు. అంటే ఫస్ట్ వన్ అనేటువంటిది ఆన్సర్గా మనం చెప్పేసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో ఇది ఏంటి అంటే 140ది. ఓకేనా. సో ఇవన్నీ కూడా ఏంటి అని అంటే మన బయాలజీకి సంబంధించినటువంటి బిట్స్. సో నా బుక్ నుంచి దాదాపుగా ఏంటి మనకు రావడం అనేటువంటి జరిగింది. నా బుక్ ఎవరైతే చదివినారో సో వాళ్ళందరూ కూడా ఈ బిట్స్ అన్నీ కూడా ఈజీగా చేయగలగడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది, గమనించండి ఈ విషయాన్ని. సో ఇదంతా కూడా ఏంటి అంటే మనకు కావాల్సినటువంటి బయాలజీకి సంబంధించిన బిట్స్. ఈ కంచి నేను మీకు సంబంధించినటువంటి బిట్స్ నేను ఆల్రెడీ ప్రిపేర్ చేశాను. సో ఇవే కాకుండా అంటే ఏపీ మెయిన్స్కే కాకుండా ఇంకా బయాలజీకి డిఎస్సికి సంబంధించినటువంటి బిట్స్ అన్నీ కూడా ఒక బుక్లెట్ రూపంలో తయారు కావడం అనేటువంటి జరిగింది. సో త్వరలో దాన్ని నేను రిలీజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. కొంచెం వర్క్ బిజీ వల్ల దాన్ని నేను ఇంకా పోస్ట్పోన్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో మీరు దాన్ని ఒకసారి గమనించండి. సో వీలైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫ్రీగానే, ఎలాంటి రుసుము లేదు. సో అంతేకాకుండా నాలెడ్జ్ని పంచడం నా యొక్క విధి. ఓకేనా. సో ఆ విధి గురించే నేను మాట్లాడుతున్నాను. సో ఎంతోమంది నిరుద్యోగులకు ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో నా ఛానల్ని నేను ఎక్కువగా ప్రమోట్ చేయడం లేదు. ఓకేనా. ఎక్కువ ప్రమోట్ చేయడం లేదు. సో ఇక్కడ మీరు అవసరమైతే మీరు వేరే వాళ్ళకి చెప్పండి, అవసరం ఉన్నటువంటి వాళ్ళు తీసుకుంటా అంటారు. ఓకేనా. సో ఇది గమనించండి. ఇవి పర్ఫెక్ట్ బిట్స్, పర్ఫెక్ట్
కీగా నేను చెప్పడం అనేటువంటిది జరుగుతుంటుంది. ఇక ఇక్కడ నుంచి వేరే కీ అనేటువంటిది ఉండదు, నాకు తెలిసి 100% కీగా నేను దీన్ని చెప్పడం అనేటువంటిది జరుగుతుంటుంది. ఓకేనా, ఏపీ కానిస్టేబుల్ వాళ్ళు ఇచ్చినా కూడా అదే కీగా నేను చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ. ఓకేనా, సో దీన్ని గమనించి మీ కీని మీరు ఒకసారి అనలైజ్ చేసుకొని మీ స్కోరింగ్ని పెంచుకోండి. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ.